బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడి 2026 12 రాసుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రే నమః. గురుగారు, మిథున రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? డిసెంబర్ 5వ తారీఖు 2025 రోజున ఆ రోజుకి గ్రహస్థితి ఏముంది, డిసెంబర్ 6వ తారీఖు కింద లెక్క వేసుకుందాం. ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ 4 గ్రహాలు జూన్ 3వ తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి, ఏ మార్పు ఉంటుంది. జూన్ 3. సో ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు, మీన రాశిలో శనిగ్రహం ఉంటాడు, శతభిష నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు, సింహ రాశిలో కేతుగ్రహం ఉంటాడు. ఈ 4 గ్రహాలు 2026 మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి. ఒక్క గురుగ్రహము జూన్ 3వ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ 3 తర్వాత. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే 2026 డిసెంబర్ 5వ తారీఖు 2025 నుంచి మొదలయ్యి జూన్ 3వ తారీఖు 2026 వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జూన్ 3వ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది. మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను. అప్పుడు అది కూడా 2026, కాకపోతే హాఫ్ ఆఫ్ ద 2026 ఒక వేరియేషన్ ఉంటుంది, మళ్ళీ 2026 హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది. అప్పటి వరకు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇవే రాశి ఫలాలు మారుతాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు 2026 రాశి ఫలాలు చూడండి. మిథున రాశికి 2026 సంవత్సరంలో గురుగ్రహం ఏమో స్వక్షేత్రంలో ఉంటాడు, అంటే తన ఇంట్లోనే ఉంటాడు. గురుగ్రహం తన ఇంటికి వచ్చాడు అంటే గురువు తన ఇంట్లో ఉన్నాడు అని అర్థం. గురువు తన ఇంట్లో ఉంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు మీ ఇంటికి గురువు వచ్చాడు అనుకో, ఏం చేస్తారు? మీరు రెస్పెక్ట్ ఇస్తాము, మంచి ఆతిథ్యం అయితే ఇస్తాము, ఆయన గౌరవం ఇస్తారు, ఆతిథ్యం ఇస్తారు, ఆయనకు టైం ఇస్తారు, ఇంట్లోనే ఉంటారు. గురువు ఇంట్లో ఉండంటే మీరు ఇంట్లో ఉండండి, చాలా ప్రీషియస్ గా గౌరవంగా భక్తిగా ఇంకా ఆరాధిస్తాం, పూజిస్తాం, అలా బాగా ప్రీషియస్ గా అయితే చూసుకుంటాం. ఎస్, మీకు మీ ఉద్యోగంలో మీ ఉద్యోగ స్థానం లోపల మీరు మంచి ఉద్యోగం చేస్తున్నారు, బాగానే ఉన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీ 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 ఫ్యాక్టరీకో మీ ఇండస్ట్రీకో మీ ఆఫీస్కి రైడింగ్ వచ్చారు, ఏం చేస్తారు? సేమ్ టైం ఇటు ఇంట్లో మీ గురువు వచ్చాడు, అక్కడ బరాలు ఇచ్చే గురువు మీ ఇంట్లోకి వచ్చాడు, అక్కడే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తారు? రెండింటిని మేనేజ్ చేయాలి. ఇక్కడ మేనేజ్ చేయాలి, అక్కడ మేనేజ్ చేయాలి. అట్లాగే వీళ్ళకు కూడా అదే పరిస్థితి. ఏం జరుగుతుంది అని అంటే ఇటు లైఫ్ లో ట్రాజిడీస్ ఏర్పడతాయి. ఎక్కడ బయటకు పోయినా ఎవరితో మాట్లాడినా మంచిగున్నావా అని మాట్లాడినా తప్పే అయిపోతుంది. పలకరించడానికి పోయినా తిట్లు తింటారు. అదే విధంగా గర్వం బాగా పెరుగుతుంది. గర్వం బాగా పెరిగి అహంకారం బాగా పెరిగిపోతుంది. నోటికి వచ్చినట్టుగా మాటలు వస్తాయి. ఇవన్నీ కూడా జరిగేటివి. అదృష్టం కాస్త కాలర వస్తుంది. ఇప్పటి వరకు మీరు ఏదైతే సంపద పంచకుండా కూడబెట్టుకున్నారో ఆ సంపద అంతా ఆవిరైపోతుంది. భాగ్యములో ఎవరు వచ్చారు అంటే 9వ స్థానం లోపలికి రాహు వచ్చాడు. రాహు 9వ స్థానం లోపలికి వచ్చాడు అంటే ఇంకా అంతే. భాగ్యంలో రాహు వస్తే భాగ్యాన్ని మొత్తం తినేస్తాడు. మీకు తెలియకుండానే మీకు డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఇప్పుడు ఈ మధ్య అప్సిగూడలో ఎవరో డాక్టర్ గారికి అట ఏదో ఓటీపీ ఏదో వచ్చింది, లింక్ ఓపెన్ చేస్తే ఆయన డబ్బులన్నీ ఎగిరిపోయాట. సో అట్లా నేను మిథున రాశి వారికి చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరము మీ ఇంటికి గురువు వస్తే ఎలా ఉంటారో మీరు అలా ఉండండి. భక్తి, శ్రద్ధ, గౌరవం, ఎవ్వరు కనబడ్డా నమస్కరించి ప్రేమగా మాట్లాడండి. అహంకారం వద్దు. చిన్న పిల్లాడు వాడేంది అని అనుకోకండి, వాడే మీకై కూర్చుంటాడు. జీవితంలో గుర్తుపెట్టుకోండి, మనమే మన శత్రువుని తయారు చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, మన అహంకారమే మన శత్రువుని తయారు చేస్తుంది. అంటే మిథున రాశి వారి అంటే ఈ సంవత్సరం మీకు కొత్త శత్రువులు పుట్టబోతున్నారు. అది మీ వల్లనే, మీరు చేసే పనుల వల్ల మీకు శత్రువులు పుడతారు. అది కాకుండా ఆర్థిక నష్టం జరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎగిరిపోతుంది, పోతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది, దుఃఖం వస్తుంది, బాధ కలుగుతుంది. ఎందుకోసం అంటే 3వ స్థానంలో 3వ స్థానం లోపలికి కేతు వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే ఈ కేతువు
సంశయాత్మకమైనటువంటి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ముందు పెడతాడు కేతు. కేతు. సో కేతు ఏం చేస్తాడు అంటే మోక్ష జ్ఞానాన్ని ఇస్తాడు. 3వ స్థానంలో కేతు వస్తే ఏం చేస్తాడు? మోక్ష జ్ఞానాన్ని ఇస్తాడు. ఇచ్చేం చేస్తాడు అంటే జీవితం ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం, ఏది కాదు అన్న రియలైజేషన్ తెప్పిస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం నేను మిథున రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే కీప్ క్వైట్, ప్రశాంతంగా ఉండండి. తీర్థయాత్రలు ఏమైనా ఉంటే హ్యాపీగా తీర్థయాత్రలు చేయండి. ఏమన్నా అడ్వెంచర్లు టెంపుల్స్ ఏమైనా పోయేది ఉంటే అక్కడికి హాయిగా పోయి రండి. లేదంటే వరల్డ్ టూర్ ఏమైనా ఉంటే కొట్టండి. ముఖ్యంగా పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ప్రభుత్వంలో ఉండి పొలిటీషియన్స్ లో ఎవరైనా ఉన్నారనుకోండి, జస్ట్ ఒక 6 నెలలు వెకేషన్కి వెళ్ళిపోండి. ఒక 2-3 నెలలు వెకేషన్కి వెళ్ళిపోండి. ఎవరికి దొరకండి. దొరికారు అంటే ఇంక ఏడుస్తారు ఇంకా. కాబట్టి ఇట్స్ టైమ్ టు వెకేషన్. మిథున రాశి వాళ్ళకి ఇది వెకేషన్ టైము, నాట్ టు బీ ఇన్ విత్ ఆఫీస్. అండ్ ఉద్యోగాలు కూడా పోతాయి. ఎవరైతే సామాన్యులు ఎవరైతే ఉంటారో ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఉద్యోగం లోపల సమస్యలు వస్తాయి, ఉద్యోగ నష్టం జరుగుతుంది. ఎందుకోసం అంటే దశమంలో శని ఉంటే ఏం చేస్తాడు అంటే నూకేస్తాడు. ఇంకా ఎందుకు నూకేస్తాడు? అది కూడా మంచికే. మళ్ళీ మీరు చెడు కనుక్కున్నారు, అబ్బా గురుగారు ఏంది అని నెగిటివ్ చెప్తున్నారు. నెగిటివ్ కాదు, మంచి. నీ లైఫ్ లో నువ్వు కింద పడితేనే పైకి ఎలా లేవాలో నీకు తెలుసు, ఆలోచన కూడా కలుగుతుంది. వృషభ రాశి వాళ్ళని అడగండి చెప్తారు, వాళ్ళకి అదే స్టేటస్ వచ్చింది. ఇప్పుడు ఏంది, శని మీకు 10వ ఇంట్లో ఉన్నాడు అంటే మిమ్మల్ని ఉద్యోగం తీసి బయటపడేస్తాడు. మీకు ఆలోచనలు మొదలవుతాయి. సఫరింగ్ ఈజ్ అ గుడ్, సఫరింగ్ చాలా మంచిది. అప్పుడే నీ లోపల ఉండే నీ శక్తి నీకు తెలుస్తుంది, నువ్వు బయటకు వస్తావు, నీ బలం ఏందో తెలుస్తుంది. బరువు మోసినప్పుడే నీ బలం తెలుస్తుంది, బరువే మోయనప్పుడు నీ బలం ఏం తెలుస్తుంది. కాబట్టి నీ బలం ఏంటో నీకు ఈ సంవత్సరం శని తెలియజేస్తాడు, చేస్తాడు. సో తర్వాత నువ్వు ఆటోమేటిక్ గా బిజినెస్ లోపలికి దీంట్లో డెవలప్ అవుతావు. ఎందుకోసం అంటే ఇంకొక 1.5 year అయితే మళ్ళీ శని ఒకసారి మేషరాశి లోపలికి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అవ్వగానే నీకు లక్ స్టార్ట్ అవుతుంది. సో నేను మిథున రాశి వారికి చెప్పేది ఏంటంటే జూన్ 3వ తారీఖు వరకు క్వైట్గా ఉండండి. జూన్ 3 తర్వాత వెట్రి కన్నా నీ టైం స్టార్ట్ అవుతుంది. నీకు ధనం స్టార్ట్ అవుతుంది, ధనలాభము అన్ని కలుగుతాయి, కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, బాగుంటుంది. జూన్ 3 వరకు ప్రశాంతంగా ఉండాలి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇంతే ఉంటే చాలు. ఏమైనా పరిహారం గురువు గారు మిథున రాశి వారికి ఆరాధ్య దైవం అలా? మిథున రాశి వారు ఏంటంటే గురుగ్రహమాలను ధరించండి. గురుగ్రహమాల నా వెబ్సైట్ లో pradeepjoshi.com వెళ్తే దొరుకుతాయి. ఎల్లో కలర్ లో ఉంటుంది. గురుగ్రహమాలను ధరించండి. అండ్ అక్షయ తృతీయ చాలా ఇంపార్టెంట్ డే ఫర్ యూ. మిథున రాశి వాళ్ళకి అక్షయ తృతీయ చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే అక్షయ తృతీయ మేలో వస్తుంది. నెక్స్ట్ జూన్ 3వ తారీఖుకి గురుగ్రహం మారుతాడు. కాబట్టి అక్షయ తృతీయ మిథున రాశి వారు నోట్ చేసి పెట్టుకోండి. శ్రీచక్ర పీఠంలో సహస్ర కుంభాభిషేకం అవుతుంది, మహాలక్ష్మి యాగం అవుతుంది. అక్షయ తృతీయకి మిథున రాశి వారికి ఇన్విటేషన్ ఇస్తున్నాం. అక్షయ తృతీయ వస్తే మీ అదృష్టం మీకు పండుతుంది రాశి వారికి. ఎందుకోసం అంటే మీకు గురువు వచ్చే టైంకి మీరు రెడీ అవ్వాలి కదా, ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా అదృష్టం కోసం. కాబట్టి మిథున రాశి వారికి ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఫస్ట్ ఇన్విటేషన్ రావడానికి. జాతకం మంచిగా ఉంది, గ్రహాలు మంచిగా ఉన్నాయి అనుకో, నేను పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అని అంటే మనకు భక్తి రాదు, దేవుడి దగ్గరికి ఏం పోం, లైఫ్ ఎంజాయ్ చేస్తా తిరుగుతూ ఉంటాం, అహంకారం వచ్చేస్తుంది. ఇప్పుడు అహంకారంతో పోయి మీరు వచ్చి భక్తితో ఆరాధన చేసుకోండి. అక్షయ తృతీయ ఈజ్ ప్రయారిటీ ఫర్ మిథున రాశి లైఫ్ చేంజ్ అవ్వడానికి. లైఫ్ చేంజ్ అవ్వాలి అనుకుంటే మిథున రాశి వారు అక్షయ తృతీయ సహస్ర కుంభాభిషేకానికి అటెండ్ అవ్వండి. మిగతా డీటెయిల్స్ కావాలన్నా మనకి స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, www.pradeepjoshi.com కి వెళ్ళొచ్చు. చూడొచ్చు. థ్యాంక్ యూ గురువు గారు, ధన్యవాదాలు, నమస్కారం.